Today's vocabulary is a polite phrase with due respect. అంటే గౌరవపూర్వకంగా చెప్పాలంటే ఈ పదము మనము ఫార్మల్ సిచ్యువేషన్స్లో మీటింగ్స్ కావచ్చు, డిబేట్స్, ఫార్మల్ కాన్వర్జేషన్స్లో మనం యూస్ చేస్తాము. ఎప్పుడైతే మీ బాస్ కావచ్చు ఆర్ కలీగ్స్ వారి యొక్క అభిప్రాయం కంటే మీ అభిప్రాయం భిన్నంగా ఉన్నప్పుడు గౌరవం పూర్వకంగా ఈ యొక్క పదాన్ని, ఈ యొక్క ఫ్రేజ్ని మనము యూస్ చేస్తాం. నౌ లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. రైట్, విత్ డ్యూ రెస్పెక్ట్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అని కూడా యూస్ చేయొచ్చు. దీంతో పాటు ఇమీడియట్గా మీరు టైటిల్, దట్ ఈస్ సర్, మేడం ఆర్ ఈవెన్ పేరు కూడా యూస్ చేయొచ్చు. అండ్ దెన్ యువర్ ఒపీనియన్, తర్వాత మీ ఒపీనియన్. గౌరవపూర్వకంగా చెప్పాలంటే సర్, ఈ ప్లాన్ పని చేయకపోవచ్చు. విత్ డ్యూ రెస్పెక్ట్ సర్, దిస్ ప్లాన్ మే నాట్ వర్క్. సెకండ్ వన్, గౌరవపూర్వకంగా చెప్పాలంటే మ్యామ్, 2 రోజులు సరిపోకపోవచ్చు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ మేడం, 2 days మే నాట్ బి ఇనఫ్. గౌరవపూర్వకంగా చెప్పాలంటే సర్, నేను స్పష్టంగా వివరించవచ్చా? విత్ డ్యూ రెస్పెక్ట్ సర్, మే ఐ క్లారిఫై. గౌరవపూర్వకంగా చెప్పాలంటే సర్, నేను ఒక ప్రశ్న అడగవచ్చా? విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సర్, కెన్ ఐ ఆస్క్ అ క్వశ్చన్. నౌ స్టూడెంట్స్, నేను మీకోసం 2 sentences ఇక్కడ నేను తెలుగులో ఇచ్చాను, దాన్ని మీరు ఇంగ్లీష్లో కమెంట్ సెక్షన్లో రాయండి. లెట్ మీ రీడ్ ఇట్ అవుట్. గౌరవంతో చెప్పాలంటే సర్, నేను మీతో ఏకీభవించడం లేదు. గౌరవంతో చెప్పాలంటే సర్, ఇది పని చేయడం లేదు. సో స్టూడెంట్స్, ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో helpful, like, share with your friends and subscribe.